యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేట్రికల్ గా దుమ్ము లేపిన దేవర ఇటు ఓటీటీలోనూ స్వైర విహారం చేస్తుంది. కానీ ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టింది అనే వాళ్లు లేకపోలేదు. అయితే కొరటాల శివపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు అసలు దేవర 2 ఉంటుందా లేదా అనేది పెద్ద సందిగ్ధంలోనే ఉందనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దేవర మొదటి పార్ట్ లో ఇంటర్వెల్ వరకు ఎంతో ఇంటెన్సివ్ గా ఉందని, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మినహా పెద్దగా సినిమా రక్తి కట్టించలేదనే వార్తల్లో కొంతవరకు నిజమున్నప్పటికీ అవేవి సినిమా రిజల్ట్ పై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే అటు తారక్ కూడా ప్రస్తుతం వార్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తవగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ 2 సినిమాల తర్వాత దేవర 2 తెరకెక్కనుందని ఎన్టీఆర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. దేవర 2 ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందని, మొదటి భాగంలో చేసిన మిస్టేక్స్ రెండో భాగంలో పునరావృతం కాకుండా చూసుకునేందుకు కథను కూడా కొరటాల శివ చాలా పగడ్బందీగా చేస్తున్నారట. అయితే కేజీఎఫ్, బాహుబలి సిరీస్ లాగా వెంటనే కాకుండా దేవర 2 కోసం కొంత టైం పడుతుందనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి కర్స్ ను బ్రేక్ చేసి 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డ్ సృష్టించాడు.